మనం కర్నూలు జిల్లా ఆరు నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఆరు నియోజకవర్గం పరిధిలో ఆస్పర్ మండలంలో ఉన్నాము. ప్రభుత్వ పాలన విధానం ఏంటి అంటే అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, దాని గురించి మనం కొంతమంది రైతులకు ఇక్కడ వాయిస్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రభుత్వ పాలన గురించి చెప్తారా? నా పేరు రామరెడ్డి, ఆస్పర్ మండలం పాలదొడ్డి గ్రామము. నేను నాకు ఉండే 16 ఎకరాల పొలం ఉంది. ఈరోజు మేము ఎందుకు తీసుకొచ్చినామంటే మా బోర్లకి స్మార్ట్ మీటర్లు నిర్మించకూడదని చెప్పి ఏఈ సార్ గారిని అలాగే మన మండల అధికారులని అంతా మేము రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఆయన రాజశేఖర రెడ్డి మన ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షాన రాజుగా నిలబడినాడు. ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు మా రైతుల పక్షాన రాక్షస పాలన పర్వతంగా ప్రవేశం పెట్టాడు ఈరోజు. కాబట్టి మేము ఈ కరెంటు వ్యవస్థకు నేనేమి రాజకీయం కాదు, ఇంకోటి కాదు, మేము రైతుల గురించి పోరాడుతున్నాము. రైతులు మేము కూడా ఒక 50-60 మంది వచ్చి మా గ్రామం తరఫున మేము ప్రతి పక్కన మా ఆస్పర్ మండలంలో ప్రతి ఒక్క గ్రామం వచ్చి గ్రామాల నుంచి వచ్చి ఈ రైతు సభను విజయవంతం చేయడం జరిగింది. ఇలాంటి సన్నివేశాలు కూడా ఎప్పుడు కూడా మేము చూడలేదు. ప్రతి ఒక్క బోరుబావికి నీరు తగిలించడం జరుగుతుంది. కాబట్టి ఈ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అంటే కేంద్ర నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర ఇది. కాబట్టి ఈరోజు మేము రైతులతో కలిసి ఐక్యతతో ఉమ్మడిగా మన స్మార్ట్ మీటర్ని తొలగించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది రైతులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అలాగే ఈ ప్రభుత్వం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మొన్నటిదాకే గత పోయిన టీడీపీ హయాంలో చూసాము. పోయిన ప్రభుత్వము ఆ రోజు మన గ్యాస్ ధరలు ఇదే విధంగా మన కరెంటు ద్వారాగానే ఇప్పుడు కరెంట్ ఎట్లా నడుస్తుందో ఆ రోజు కూడా గ్యాస్ సబ్సిడీ వస్తుంది. సో ఆ రోజు 500 నిత్యావసర వస్తుంది, 500 గ్యాస్ సిలిండర్ పడితే మీకు 250 వస్తుంది, 300 వస్తుంది అని చెప్పి ఆ రోజు నమ్మించి ప్రతి ఒక్క రైతును కూడా ఆడపిల్లనైతే ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా అంటే గత ప్రభుత్వం మాది ఇది కూడా స్మార్ట్ మాటలు పెట్టి మీకు ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్పి ఒక 6 నెలలు 3 నెలలు ఉచిత కరెంట్ ఇచ్చి రాబోయే దినాల్లో ఇంకా పెద్ద కరెంట్ బిల్లు ఒక రైతు 3,000 కట్టాలంటే కట్టలేని పరిస్థితి. ఈ కరువు ప్రాంతం కరువు కష్టాల్లో మేము కట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు లేక 4 సార్లు పత్తి విత్తనాలు నాటినాము. ఇప్పుడు ఏదో ఇంచు వచ్చే కాడ పావించి వస్తున్నాయి. అవి ఏదో వస్తే మేము కొంత మెరుగుపడతామని చూస్తే దానికి కూడా ఈ ప్రభుత్వం చాలా విఫలం చేస్తుంది. కాబట్టి మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి పనులు కాకోకుండా రైతుకు సంబంధించినటువంటి ఏదైనా మంచి ఉపయోగపడే పనిని చాలా విధాలుగా చేయాలి. కానీ ఇలాంటివి రైతుకి నష్టపోయే విధంగా చేసే ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఆ రోజు నేను మాట తప్పము మనమ తిప్పము అనే నినాదం ఆ రోజు చాలా బాధగా చెప్పినాడు. ఈ రోజు చెప్పేదే ఆ రోజు అప్పుడు చెప్పిండే శ్రీరంగ నీతులు ఇప్పుడు చేసేవాడిని దొంగ నీతులు అని చెప్పి కూడా మేము రైతులు భారీ ఎత్తున ఇప్పుడు కాకుండా ఇంకా రాబోయే కాలంలో భారీ ఎత్తున కూడా మేము ఇదే ప్రదర్శన బల ప్రదర్శన అంటే మండలాలు కాకోకుండా తాలూకాలు కాకోకుండా జిల్లాలు కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మెడలు వంచే వరకు కూడా పోరాడతామని చెప్పి మేము రైతులంతా కలిసి ఈ రోజు ఈ ఆస్పర్ మండలంలో ముట్టడించడం జరిగింది. కావున పేరున ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు, ఈయన వద్దు అని చెప్పి కూడా జగన్ పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, రైతుకి
వెన్నంట ఉండి వచ్చే ప్రభుత్వం రావాలని కోరుతూ నా పేరు రామరెడ్డి, ఆస్పర్ మండలం, ఉప్పాలదొట్టి గ్రామం. నేను ఒక రైతుని, సాధారణమైన రైతుని. నాకు 3 బోర్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఒక్క మీటర్కి వచ్చేసి 3000 చొప్పున, సాధారణ బిల్లు 3000 చొప్పున నేను కట్టాలంటే నాకు వచ్చిందేదే 4 సార్లు విత్తనాలు నాటినాను, వచ్చిందేది 5000 వచ్చింది. ఈ 4 మాటలు చేసేపాటికి నాకు ఏం రాదు. కాబట్టి ఇలాంటి పనులు వద్దు, మంచి పనులు ముద్దు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్కి మా సార్ అయినటువంటి మీరు కూడా చాలా సహకరించాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.